ఇక మంత్రివర్గ ప్రమాణాల దగ్గరకు వచ్చేటప్పటికి ఎవరు ఏంటి ఏ లెక్క అన్నటువంటిది ఉంటుంది. చంద్రబాబు గారు గతంలో 2014 ప్రమాణ స్వీకారం చేసినప్పుడు 2 సామాజిక వర్గాలకు సంబంధించిన వాళ్ళకు ఉప ముఖ్యమంత్రి ఇచ్చారు. ఒకటి బీసీ, ఇంకొకటి ఇది మన కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటిది. అటు చినరాజప్ప కావచ్చు, అటు కేఈ కావచ్చు. తర్వాత జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి సందర్భంలో 5గురికి ఉప ముఖ్యమంత్రులు ఇచ్చారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, కాపు ఇట్లాగా లెక్కగట్టుకుంటూ వచ్చారు. ఈ సమీకరణాలు నడిచినాయి. ఇప్పుడు ఎవరు ఫాలో అవుతారు అన్నటువంటిది చూడాలి. బేసిక్గా ఈ దఫా అయితే కూటమి ప్రభుత్వం కాబట్టి ఇటు చంద్రబాబు గారు తనతో పాటుగా కూటమిలో జనసేనకి ఎలాంటి ప్రాధాన్యత ఇస్తారు, భారతీయ జనతా పార్టీకి ఎలాంటి ప్రాధాన్యత ఇస్తారు, మంత్రివర్గంలో ఇప్పుడు కేంద్ర మంత్రివర్గంలో ఎలా తీసుకున్నారో అదే తరహా ఫార్ములా ఇక్కడ కూడా అమలవుతుంది. సాధారణంగా ఏది ఎంతమంది ఉన్నారు ఏంటి అన్నటువంటి ప్రాతిపదిక మీద ఆ లెక్కన భారతీయ జనతా పార్టీకి ఒక్క మంత్రి పదవి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. 2 ఇస్తే ఎక్కువ ఇచ్చినట్టే. అదే సందర్భంలో ఎందుకంటే ఇప్పుడు దాదాపు 164 స్థానాలు అన్నప్పుడు చంద్రబాబు గారి మీద విపరీతమైన ప్రెషర్ ఉంటుంది. సొంత పార్టీ వాళ్ళే 136 మంది ఉన్నటువంటి సందర్భంలో వాళ్ళకే ఇచ్చుకోవాలి. అందులో మళ్ళీ అన్ని కులాల ఈక్వేషన్స్ చూసుకోవాలి. ఇంకో పక్కన జనసేనకి 21 గెలిచినటువంటి నేపథ్యంలో వాళ్ళకి ఎన్ని ఇస్తారు, 3 నుంచి 4 దాకా ఇస్తారు అన్నట్టు ప్రచారం జరుగుతుంది. ఓవరాల్గా అయితే బాబు గారి ఫార్ములా ఏంటి అన్నటువంటిది, ఇందులో మళ్ళీ క్యాబినెట్ ర్యాంకులు ఏంటి, సహాయ మంత్రులు ఏంటి, ఇవి కూడా చర్చకు వస్తాయి. కాబట్టి నెక్స్ట్ ఏం జరుగుతుందో చూడాలి.